లోక్సభ స్థానాలు 850 850, రాష్ట్రాలకు 815, యూనియన్ టెరిటరీలకి అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకి 35 సీట్లు ఇచ్చి ఇగో పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు, 131 రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధం, 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్. ఇది ఎట్లా అని అడుగుతారు అందరూ. ఈ 2011 లెక్కల ప్రకారం ఎందుకు, 2027లో మరి ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తారు కదా, ఈ ప్రకారంగా ఇస్తే ఏ వర్గాలకు ఏ సామాజిక వర్గాలకి ఎంత దక్కాలి, మైనార్టీలకు ఎంత, మెజారిటీలకు ఎంత, అందులో ఉన్నటువంటి మరి కులగణనను కూడా చేపడితే దాంతోపాటు ఏ కులాలకు ఎంత ప్రాతినిధ్యం దక్కాలనే విషయం బయటకు వస్తుంది కదా అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. మీరు 2011 లెక్క తీసుకునే బదులు యాక్చువల్గా 2021లో కావాల్సి ఉండే, కరోనా వల్ల కాలేదు. అది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి కులగణన జనాభా లెక్కలు సెన్సస్, అది ఇప్పుడు 27లో ఫైనల్గా రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ మేలో. కానీ నేనేమంటా ఉన్నానంటే ప్రతిపక్షాలు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు 2021కి లేదా ఇప్పుడు ఈ 10 ఏళ్ళ తర్వాత 11 ఇయర్స్కి అనుకుంటా 2011 లెక్కలు తీసుకునే బదులు లేటెస్ట్ లెక్కలు తీసుకుంటే అసలు ఎవరి భాగస్వామ్యం ఎంత, ఎవరి లెక్క ఎంత అనేది తేలుతుంది కదా. దాన్ని బట్టి ఇస్తే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఆ గ్యాప్స్ ఉన్నాయో అది ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగింది. మీరు చూసిరా బీసీలకు 42% వాటా అనగానే మిగిలిన వాళ్ళు అగో మీకు ఎందుకు అంతగానము, అంతకుముందున్న 23% కదా, అలా ఇంతగానం ఎట్లా పెంచుకుంటారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మీకు అవసరం లేదని కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు. అగ్రవర్ణాలు చూసినాం కదా. సో ఇట్లాంటి వైషమ్యాలు రేపే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అందులో మళ్ళీ బీసీలకు ఒకవేళ 42% దక్కినా అందులో కొన్ని కులాలే ముందర ఉన్నాయి, వాళ్ళు మాత్రమే ముందర పడ్డారు, మిగతా వాళ్ళకి దక్కలేదని మళ్ళీ ఇంకొక పంచాయతీ మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం కదా చూసినట్టు, ఇలా తెలంగాణ వచ్చేదాకా ఆంధ్రంతో పంచాది, రాయలసీమంతో లొల్లి, వచ్చినాక దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకి ఎత్తుకపోతురు, ఉత్తర తెలంగాణను ఎండబెట్టిరు, పడవ పెట్టిరు కూడా అంటుర్రు. ఎటుకెళ్ళి ఎటు నీళ్ళు తీసుకుపోయిర్రు, ఎట్టెట్లకెళ్ళి వచ్చింది కాళేశ్వరం నీళ్ళు ఎట్టెట్టు తిరిగి వచ్చినాయి, మరి గిరిగిటి ఉన్నాయి ఎటు పోవాలి అడుగుతారు కదా, ఎవరు అడిగేది వాళ్ళు అడుగుతారు. సో అందుకే ఆ గ్యాప్ ఉండకూడదు అనేది ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే ఇక్కడ చూడండి, రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ, 50% సీట్ల పెంపుపై బిల్లులో ఎక్కడా లేని ప్రస్తావన, పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. ఇది అసలు ముచ్చట. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ కాంగ్రెస్ స్వార్థం, పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్కు ముందు స్పెషల్ సెషన్, మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం, పూర్తిగా వ్యతిరేకిస్తే నష్టపోతామని కాంగ్రెస్ భావన, జాతీయ స్థాయిలో అభిప్రాయం చెప్పలేని దుస్థితి, హైబ్రిడ్ జీఎస్డిపి పేరుతో తెరపైకి కొత్త వాదన అంటూ ఇద్దరు రాజకీయమే చేస్తారు. వాళ్ళు మీకు అర్థం కాదు ఏంటంటే 2 జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో మేము తప్ప ఇంకెవ్వడు ఎదగొద్దని కోరుకుంటాయి, బరాబర్ కోరుకుంటాయి. కావాలంటే వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళని అడిగి చూడరు. మీరు అందరూ చెప్పరు, అందులో ఉన్నటువంటి పెద్ద నాయకులు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఈ దేశంలో ఉంటే బీజేపీ లేకపోతే కాంగ్రెస్, ఇంకొక ప్రాంతీయ పార్టీ ఎదగొద్దు, ఇంకొక ప్రత్యామ్నాయం రావద్దు, ఇంకొక 3వ ఫ్రంట్ అనేది పుట్టొద్దు అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే మేము లేకపోతే వాళ్ళు, వీళ్ళకి ఆప్షన్ ఏంది, ఒక 10 ఏళ్ళు మేము పరిపాలిస్తే మళ్ళీ అవతలనే ఎన్నుకుంటారు కాబట్టి మేము ఉండాలి, మేము లేకపోతే వాళ్ళు. ఇలా 2 జాతీయ పార్టీలు కలిపి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి అనేది చాలా మంది భావన. కావాలంటే మీరు అడగండి, ఎవరైనా తెలుస్తుంది మీకు. ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తూ ఏమంటున్నారు అనేది ఇక్కడ చాలా వార్తలలో వచ్చినాయి. రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటి, ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎవరికి ఎన్ని వస్తున్నాయని. రణరంగమే, మహిళా కోట అమలుకు సంబంధించి రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీలు, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 364 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే ఎన్డీఏ కూటమి ఎంపీలు 293 మందే, ప్రతిపక్షాల చీలికకు మోదీ శిబిరం యత్నిస్తున్నట్టు విపక్షాల ఆరోపణ అంటూ ఇక్కడ చూడండి, మహిళా బిల్లు ముసుగులో బుల్డోజ్ చేసే యత్నం, ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం, కాంగ్రెస్ సమాఖ్య వ్యవస్థకు డెత్ వారెంట్ అని సిపిఎం అంటుంది, బెంగాల్ను ముక్కలు చేసేది కానీ మమత అంటా ఉంది. మొత్తానికి సమర్థించండి లేదా నోరు మూసుకొని కూర్చుండని కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటారు విన్నారా, పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగదు, హైబ్రిడ్ నమూనా పేరుతో రేవంత్ రెడ్డి వితండవాదం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ సమర్థించండి లేదా నోరు మూసుకొని కూర్చోండట. ఏం బెదిరిస్తారు చూడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటిదో ఒకసారి చూడండి. కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం, డీలిమిటేషన్ పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ లేఖలు, సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దాం, మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదాం, హైబ్రిడ్ మోడల్ వైపు అడుగులేద్దాం, హక్కులు కాపాడుకుందామని పిలుపు అంటూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అని చెప్పి ఇక్కడ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశాడు. ఏమని, సీట్ల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరది, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. సీట్ల పెంపులో 50-50 ఫార్ములా అంటే 50-50% రేషియో ఉండాలని చెప్పేసి ఫార్ములా అని చెప్పి హైబ్రిడ్ మోడల్ అమలు చేయాలని అడుగుతా ఉన్నాడు.
ప్లస్ 543 సీట్లలోనే మహిళా కోటా ఇవ్వండి, సీట్ల పెంపుతో ముడిపెట్టి కాలయాపన వద్దు, ప్రాంతీయ విభేదాలు రావద్దని సూచన అంటూ ప్రాంతీయ విభేదాలు రాకూడదని చెప్తా ఉన్నారు. లోక్సభ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రోరేటా అట్లే జనాభా ప్రాతిపదిక నమూనాలను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు, అట్లే తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయ్ విజయన్, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి లేఖలు పంపారు. ప్రోరేటా జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే పార్లమెంట్లో సౌత్ స్టేట్స్ రాజకీయ ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆ లేఖల్లో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలని ఏకతాటిపైకి వచ్చి ఈ అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని మొత్తం దక్షిణాది మనుగడకు సంబంధించిన చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు, వివరించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడంలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నేను అడుగుతా ఉన్నా ఒక మాట, పెద్దన్న చిన్నన్న ఖచ్చితంగా బడేబాయ్ చోటేబాయ్ ఈ రిలేషన్ ఉండాలి, ఖచ్చితంగా అట్లాంటి సత్సంబంధాలు నెరపాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి దీని మీద అడగచ్చు కదా, దీని మీద మాట్లాడచ్చు కదా, దీని మీద చెప్పొచ్చు కదా, దీని మీద ఒప్పియచ్చు కదా. ఇలా మీరు బీజేపీతో అంటకాగుతున్నారు, పేరుకే కాంగ్రెస్ సీఎం కానీ రేవంత్ రెడ్డి మొత్తం బీజేపీకి సపోర్ట్గానే ఉన్నాడు, బీజేపీలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఎంపీలు కూడా ఏమంటలేరు ఇక్కడి 8 మంది అని అంటున్నప్పటికీ మీరు అన్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో అంటే దేశం అండ్ రాష్ట్రం మధ్యలో ఉండాల్సినటువంటి అంటే కేంద్రం అట్లే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉండాల్సినటువంటి బంధం గురించి చాలా చక్కగా వివరిస్తే మరి ఇలా ఆ బంధాన్ని ఉపయోగించుకొని పోయి అడిగి మరి మన రాష్ట్రానికి లేదా మన దక్షిణాదికి ఎక్కువ సీట్లు తీసుకురావచ్చు కదా, అయిపోతుంది కదా. లేదెందుకు ఈ పంచాయతీ ఎందుకు మళ్ళీ అంటే మీకు నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి ఇక అట్లంటే మళ్ళీ కొంతమంది ఇది కూడా చెప్తారు, కేసీఆర్ని మరి రాష్ట్రపతి ఎన్నికకేమో సపోర్ట్ చేస్తాడు, తర్వాతనేమో మెడల్ వంచుతా అంటాడు, ఈయన పోయి కేసీఆర్ మెడల్ వంచి వచ్చాడు మళ్ళీ ఒకటి చెప్తాడు. కానీ చివరగా మన ప్రాంత ప్రయోజనాలను ఎవడైతే తాకట్టు పెడతాడో వాడు మన ప్రాంతానికి ద్రోహి అవుతాడు. అది ఆలోచించుకోవాలి. నువ్వు 100 రకాల జిమ్మికులు చేయొచ్చు రాజకీయం కోసం, ఓసారి ఇవ్వచ్చు ఓసారి ఇవ్వకపోవచ్చు, జిఎస్టీకి సపోర్ట్ చేయొచ్చు లేదా డిమానిటైజేషన్కి సపోర్ట్ చేయొచ్చు, నోట్బందీకి రకరకాల వాటికి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ తెచ్చినటువంటి చట్టాల వలనో లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి బిల్లుల వలనో వచ్చే నష్టం ఏదైతే ఉందో అది మన ప్రాంతం మీద దెబ్బ పడుతుంది అనుకున్నాడు, డెఫినెట్గా మాట్లాడాలి కొట్లాడాలి, గది కదా రాజకీయం అంటే. అది అట్లా ఉండాలి. కానీ నేను ఎట్లయినా సరే బడేబాయ్ చోటేబాయ్ అట్లనే ఉన్నది కథ. బడేబాయ్ చోటేబాయ్ అంటే ఇలా మన నోట్లే మనుపోసే పరిస్థితికి వచ్చింది, మన నోట్లే మనుగొట్టే పరిస్థితికి వచ్చింది. నువ్వు బరాబర్ ఉన్నదంటివి అన్ని బరాబర్ అంటివి మరి పోయి మాట్లాడవైతివి అడగాలి కదా. మరి మా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఇలా గీడగగ్గోలు పెడితే ఏమొస్తుంది అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చక్కని అవకాశం మీ బడేబాయి దగ్గరకు పోయి మరి మనకెందుకు ప్రోరేటా ప్రకారం కాకుండా ఎందుకు అడిషనల్గా సీట్లు రావో అడగాల్సిన అవసరం ఉన్నది. కేంద్రం చెప్పేది ఏంటంటే పక్కగా అంటే ఎంత శాతం అయితే ఉందో అంత శాతం పెరుగుతుంది. ఇక్కడ మన అసెంబ్లీ సీట్లు ఎట్లయితే పెరుగుతున్నాయో అట్లే పార్లమెంటు సీట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు కంపేర్ చేసి అంతటా ఎంత శాతం అయితే పెరుగుతుందో దాని ప్రకారంగా ఇక్కడ కూడా పెరుగుతుంది అనేది మన గతంలో కేంద్ర మంత్రులు చెప్పారు, అట్లే కేంద్రం నుంచి మనమంతా కూడా విన్నాం. సో వాళ్ళు చెప్పే వర్షన్ ఏమో ఉన్న శాతం ప్రకారమే పెంచుతామని చెప్పేసి వాళ్ళు అంటుంటే కాదు మాకు అన్యాయం జరుగుతుంది, మీరు సీట్లు పెంచుకుంటున్నారు, పెంచిన వాళ్ళకి పెంచకపోతే ఇంకేముంటుంది, పెంచిన వాళ్ళకి ఇంకా పెంచే వస్తాయి కదా. ఇది చిన్న లాజిక్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన వాళ్ళకి వాటాలు వేస్తే ఇంకా ఎక్కువనే వస్తాయి కదా, ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత వాటా వేసినా మళ్ళీ అది నిండదు కదా, దానికైతే సమానం పోదు కదా, ఆల్రెడీ తక్కువనే ఉన్నాయి ఇంకా తక్కువ అయిపోతాయి కదా. అందుకే ఇది ఏదైతే ఉందో జనాభా గణన తర్వాత చేస్తే ఆ పాపులేషన్ తెలిసిన తర్వాత సెన్సస్ తెలిసిన తర్వాత చేస్తే ఇంకేమన్నా పెరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్తే సరిగ్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళనేది మహిళా బిల్లును అడ్డం పెట్టుకొనే వీళ్ళు ఇట్లాంటి తమాషాలు చేస్తున్నారు. 33% కోటా ఏదైతే ఉందో అది తీసుకొస్తే ఆ గతంలో ఉన్నటువంటి సీట్లకే 543 సీట్లకే వాళ్ళ శాతాన్ని పెంచాలని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక మొత్తానికి పార్లమెంట్లో బిల్లు ఎట్లా చేసుకుంటారంటే ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు, అయితే నోరు మూసుకొని కూర్చొని లేకపోతే సపోర్ట్ చేయరు అంతే, డైరెక్ట్గా ఓపెన్గా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇగో సౌత్కి అన్యాయం జరిగితే భారీ ఉద్యమం అని స్టాలిన్ కూడా అంటా ఉన్నాడు. సౌత్ కోసానికి మీరంతా సిపాయిలు మరి ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు కొట్లాడతారో ఏడికి పోతారో మళ్ళీ ఏమన్నా అంటే మోడీని చూడంగానే మళ్ళీ కథం ఇట్లా మెడలు వంగుతూనే ఉంటాయి. మోడీని చూస్తే మెడలు అంపేది వీళ్ళే, అంటే నేను అనేది మెడలంపుడు అంటే ఇట్లా వంగుడు అన్నట్టు, వంగి దండాలు పెట్టేది వీళ్ళే. కొట్లాడిరా ఏమన్నా మాట్లాడుతురా కేసీఆర్ కొట్లాడితే మళ్ళీ అలా బిడ్డని జైల్లోనే పెట్టే, వ్యతిరేకిస్తే మోడియా ఈడియా బోడియా ఎవడొస్తాడో రండ్రి బే అన్నాడు. ఉన్నదా ఇట్లా దమ్ముల కన్నా అంటే ఆయన గొప్పడు అంటలే. నేను కొట్లాడితే మన ప్రాంతం కోసం కొట్లాడాలి. కేసీఆర్ ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే బరాబర్ కొట్లాడిండు, బరాబర్ సపోర్ట్ చేసిండు ఆ రైతులకి. సో అట్లా ఆలోచించాలి, ప్రాంతం కోసం మాట్లాడాలి అని చెప్తున్నాను నేను.